ఇప్పుడు ఈ ఇల్లు లేదు. ఈ నిర్మాణం పైనే కొత్త ఇల్లు నిర్మించబడ్డది. కానీ నన్ను కని పెంచి పెద్ద చేసిన అన్ని జ్ఞాపకాలు ఈ ఇంటితోనే ముడిపడి ఉన్నాయి. చూసారా, మా ప్రహరీ గోడ, ఎస్ఎస్వి, ఇక్కడ సానబెట్టిన వజ్రాలు ఎక్కడైనా ప్రకాశిస్తాయనేది మా పాఠశాల. నేను 10 ఏళ్ళు నడిపిన ఇది. ఇంటి ముందు ఉండే ప్రాంగణము, కొట్టం అంటాం. ఇక్కడ రోజు పొద్దున సాయంత్రం బర్లపాలు పిండిన జ్ఞాపకాలు. ఇది నేను కుచ్చిన మామిడాకులు, రోజు దీపం పెట్టిన దిగుడు. ఈ వరండాలోనే మేమందరము మంచాలు వేసుకొని, నులక మంచాలు వేసుకొని పొడుపు కథలు చెప్పుకుంటూ ఆకాశం వంక చూసేది. నానమ్మ ఇక్కడ కుంపటి మీద పేలాలు వేయించేది. ఇది మా అరుగు. ఇది ఈ నట్టిల్లు. ఇక్కడే 30 ఏళ్ళు నిద్ర చేసిన జ్ఞాపకాలు. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే, సోషల్ ల్యాబ్ మూమెంట్లో భాగంగా ఇవాళ 27వ రోజు. ప్రతి జ్ఞాపకము కళ్ళ ముందు ఒక భౌతిక వస్తువు ఉన్నప్పుడే జ్ఞాపకానికి ప్రాణం ఉంటుంది. ఆ భౌతిక రూపం పోతే దానికి సంబంధించిన జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోతాయి. అందుకే మన గ్రామంలో ఉన్న ప్రతి చిన్న వస్తువును, మన తాత ముత్తాతలు వాడిన వస్తువును పాఠశాలలో భద్రపరిస్తే మన ఊరి జ్ఞాపకాలు, మన పూర్వీకుల జ్ఞాపకాలు, జీవన విధానము అన్నీ భద్రంగా ఉంటాయి. అందుకే సోషల్ ల్యాబ్ ఒకటి ఉండాలని చెప్తున్నా. ఇదిగో ఈ పక్కన ఉన్న ఆ ఇల్లే ఎన్నో ఏళ్ళుగా మేము రాత్రి పగళ్ళు పాఠాలు చెప్పుకున్న రోజులు. ఇది పూర్తిగా ఇంటి పై భాగంలోకి వెళ్తే మా స్కూల్ కనిపిస్తోంది. ఒకవైపు ఒకటే సింగిల్ లైన్ ఉంటుంది ఊరు, ఇటుపక్కకే మొత్తం ఊరు ఉంటుంది మేము ఉన్నదిక్కే. ఆ దూరంగా కనిపించే గ్రీనరీ మా పొలాలన్నమాట. ఆ పక్కన కూలినది హనుమన్ల బాయి. మా తాత నాన్నగారు కలిసే అక్కడ హనుమన్ల గుడి కట్టారు. హనుమన్ల గద్దె మీదనే మా బాల్యం అంతా గడిచింది. నేనేమంటున్నంటే, ఇలాంటి జ్ఞాపకాలన్నీ మన కంటికి కనిపిస్తేనే ఆ జ్ఞాపకాలు బతుకుతాయి. కాబట్టి మీ గ్రామంలో కూడా ఒక సోషల్ ల్యాబ్ ఉండాలని కోరుకుంటున్నా. దీనిపైన మీ కామెంట్ తప్పక రాయండి. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. థ్యాంక్ యూ.